అది తప్పే నేను కూడా అంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఏరియాస్లో ఘాట్ రోడ్లో అట్లాంటి వీడియోస్ చేయకూడదు. ఆయన తెలియక చేసాడు అనమాట. ఆయన అంతగా ఎడ్యుకేషన్ పర్సన్ కాదు కదా, రీల్స్ ఎక్కడ తీసుకోవాలి, వీడియోస్ ఎక్కడ తీసుకోవాలని అవగాహన లేదు. పైగా ఎవరో వాళ్ళ బావ ఒక ఆయన పోస్ట్ చేసేదట వీడియో చేయమని, అది చేయడం జరిగింది. అది అక్కడ లోకల్ పీపుల్ కేసు పెట్టడం జరిగింది అనమాట, వికారాబాద్ లో అదే జరిగింది అనమాట. ఫారెస్ట్ ఏరియాలు కదా, చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటారు, ఏంటంటారు చూద్దాం. ఇప్పటి వరకు అయితే మాకు పోలీసుల నుండి ఎటువంటి కాల్స్ రాలేదండి. కాకపోతే న్యూస్ ఛానల్లోనే వస్తే ఖచ్చితంగా వెళ్తాము. వికారాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారితో మాట్లాడతాము, క్షమాపణ కూడా చెప్తాము. సార్ ఇదే ఫస్ట్ టైం లాస్ట్, తెలియక ఏదో మా ఫ్రెండ్ చేశాడండి, చాలా మంచి వ్యక్తి, ఆయనకు తెలీదు. రీల్స్ ఎక్కడ చేయ పబ్లిక్ ఏరియాస్ కొన్ని ఏరియాలో చేసుకోవచ్చు, ప్రైవేట్ ఏరియాస్ క్లోజ్డ్ ఏరియాస్లో చేసుకోవచ్చు అట్లా. కానీ ఇట్లా మెయిన్ రోడ్ల మీద చేయకూడదని నేను కూడా ఒప్పుకుంటున్నాను. సెక్షన్ పీనల్ కోడ్ 281లో ఉందన్నమాట. అట్లా పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేసిన ఇలా కార్ల మీద వెళ్ళి అది దానికి జైలు శిక్ష ఉంటుంది, జరిమానాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మాకైతే ఇప్పుడు కాల్స్ రాలేదని, రాకూడదనే కోరుకుంటాం. ఒకవేళ వచ్చినా కానీ వెళ్ళి పోలీసులు కలుస్తాము, సారీ చెప్తాము, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ చేసుకొని వస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.